ఒంగోలు పోలీస్ క్వార్టర్స్ సుజాత నగర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 221, 222/2, 223లో 8 ఎకరాల 17 సెంట్ల భూమిని బండారు జాలయ్య వగైరా హక్కుదారులు 1980లో 56 మందికి రిజిస్ట్రేషన్ చేశారని, తాను కూడా భూములు కొనుగోలు చేశానని మాదాల మోహన్ రావు అన్నారు. సుజాత నగర్ వద్ద గల భూమిలో కొనుగోలుదారులందరూ కలిసి సమావేశం నిర్వహించారు. 1980లోనే భూములు ట్రాన్స్ఫర్ జరిగాయని మోహన్ రావు తెలిపారు. పేర్ల మోహన్ రావుని తనకు వీలునామా ఉందని చెప్పి మమ్మలను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, మేము డబ్బులు పెట్టి కొనుగోలు చేసి కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హక్కుదారులమైన 56 మందిని కలిసి మా భూములు సొంతం చేసుకుని ఫెన్సింగ్ వేసుకున్నామన్నారు. అయితే సోనియా గాంధీ నగర్లో ఒక డీకే పట్టాతో రేకుల షెడ్ నిర్మించారని, దానిని కూడా తొలగించమని పేర్ల మోహన్ రావు ఒత్తిడి చేస్తున్నారని, మా భూములు రిజిస్టర్ అయినందున స్థలాలను మేము స్వాధీనం చేసుకున్నామే కానీ ఎవరిది ఆక్రమించలేదన్నారు. సోనియా గాంధీ నగర్ 4వ లైన్లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. 1980 నుంచి బండారు జాలయ్య వగైరాలు మొత్తం అందరు కలిసి ప్లాట్లు వేసారు. వాళ్ళకున్న హక్కుల ప్రకారం వాళ్ళ ఆర్ఎస్ఆర్లు రికార్డులు చూసుకొని మేము కొన్నాం. 1980 నుంచి ఇప్పటి వరకు అన్ని ట్రాన్సాక్షన్లు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఇది లేదు. కాకపోతే ఏంటంటే పేర్ల మోహన్ రావు అనే అతను మా మీద వీలునామా ఒకటి అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి కోర్టులో ప్రతి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. మేమైనా వాళ్ళు మమ్మల్ని కోర్టుకు లాగిన మేము ఆటోమేటిక్గా పోవాల్సి వస్తుంది. పోకపోతే మాకు ఎగనెస్ట్గా తీర్పులు తెచ్చుకుంటున్నాడు. మేమందరం చిన్న చిన్న వాళ్ళం ఎక్కడెక్కడో ఉంటున్నాం. వీళ్ళందరూ దాదాపు 56 మంది ఉన్నారు. మా కాడ అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అందరం రిజిస్టర్ చేసుకున్నాం పక్కాగా, ఇబ్బంది ఏం లేకుండా. ఇది మా సైట్లోకి మేము రాకుండా వాళ్ళు మేము ఇద్దరం అప్పటి నుంచి కోర్టులోనే ఏజాలు ఆడుతున్నాం. ఇప్పుడు కూడా అప్పీల్ కేసులు అట్నే పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా మొన్న ఓఎస్ నెంబర్ 129/25 వేశారు. దాంట్లో 56 మందికి నోటీసులు పంపించారు. మేమందరం మళ్ళీ ఇంకా ఎంత నోటీసు స్టేజ్లోనే ఉన్నాయి. 2 నెలలు 3 నెలలు అయింది వాళ్ళు కేసు వేసి. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ మొత్తం ఏంటంటే మేము ఆ బిగినింగ్లోనే ఒక పట్టా ఒకటి ఈ వాళ్ళు చేసుకున్నాం. దాన్ని తీసేయాలని చెప్పి ఎందుకంటే ఇది అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ దోవ లేదు కాబట్టి ఇది నిలబడింది ఒక అదృష్టం కొద్దీ. ఇక మా వాళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఇప్పుడు వారం రోజులు మేము ఇక్కడే సైట్లోనే ఉన్నాము. ఆక్యుపై కాకుండా మేము చూస్తా ఇక్కడే ఉన్నాము. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చారు. ఇది పరిస్థితి. కోర్టులు వేసాం, మేము కూడా కోర్టులు వేసాం. అతను వేస్తే మేము దానికి మేము కూడా కోర్టులు వేసాము. నంబర్ వచ్చి ఉంది, ఆ ప్రాసెస్లో ఉంది. యాక్చువల్గా ఇది రాంగ్, కోర్టును కూడా రాంగ్ పట్టించాడు, మిస్లీడ్ చేశాడు. ఇప్పుడు కోర్టుకి ఏంటంటే ఈ 3 ఎకరా 5 ఎకరాల 47 సెంట్లు కూడా ఎక్కడ కొన్నాడు అక్కడ కాదు. అది అతను తూర్పు పరమలో హద్దులు చేసుకుంటే వాళ్ళు ఎరగటోళ్ళు ఉత్తర దక్షిణాలు పంచాడు. అసలు సంబంధం లేనివాడు కూడా బాధితులు అయిపోయారు. ఎక్కడెక్కడ వాళ్ళు చూసుకోలేదు. ఎప్పుడో పోయి వచ్చినప్పుడు వాడు తిరుగుతా, ఈ మాయం తిరుగుతా, అందరికి చెబుతా, పక్కన వాళ్ళకి అటు చేస్తున్నాడు. చివరికి తెలుసుకొని అందరూ ఒకరికొకరు అయ్యి మొత్తం ఒక 60 మంది మొత్తం 60 మంది అయ్యి ఈ చెల్ల చెట్లు ఏం తీసుకొని బాగు చేసి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం, గౌరు రాకుండా. సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో కొనుక్కున్నాం, రిటైర్ అయ్యాక ఏదో ఇల్లు కట్టుకోవచ్చు అని. బట్ మేము ఎక్కడెక్కడో సర్వీసులో వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆక్యుపై చేశారు. ఈ కోర్టు కేసులు వేసి మొత్తం మీద. సో దాదాపు 60 మందిని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు 2003 నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సో వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎవరు ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరు లేరు. అలాగే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు మీడియాకి ఇచ్చారు. బట్ పొలిటికల్ లీడర్స్ ఎవరు లేరు. అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కామన్ పీపులే. అందరూ సన్న చిన్నకారు రైతులు చెందిన వాళ్ళు, లేకపోతే మీడియం స్కేల్ ఎంప్లాయీస్ తప్ప మంచి బిగ్ షాట్స్ కూడా ఎవరు లేరు. సో ఆయనతో పోరాడి అలసిపోయి అంటే చివరికి వచ్చాం. జీవిత శర్మాంకంలో ఉన్నాం కాబట్టి సో మనం కనీసం ఇప్పుడైనా మనం ఏదో ఒకటి మనం ఆక్యుపై చేసుకొని మనం కన్స్ట్రక్షన్ చేసుకోతే సో మన పిల్లలకు కూడా ఈ దక్కవని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఫెన్సింగ్ వేసి అందరం కలిసి. మా వెనక ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు లేరు. తీసుకున్నదంతా కూడా బండారు వాళ్ళకి వాళ్ళ యొక్క రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయే మేము పర్చేజ్ చేసాం ఆ రోజు. అంతేగాని వేరే ఎవరియో మేము ఆక్యుపై చేయలేదు. ఇదంతా కూడా రైట్ వేలో మేము పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న సేల్ డీడ్స్ అన్నీ అందరి దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఎవరి దగ్గర ఫేక్ సేల్ డీడ్స్ కానీ లేదా ఫేక్
ఆ విల్స్ కానీ ఏమీ లేవు, వీలునామాలు కానీ ఎవరి దగ్గర ఏమీ లేవు.